ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి, ఆమేన్. ప్రేమాస్వరూపిణ యేసుక్రీస్తు నామం పేరిట ఈ 2024 చివరి 4 దినాల శుద్ధీకరణ ఉపవాస కూడి వచ్చిన మీకు ఈ లైవ్ ద్వారా వర్తమానం వినబోతున్నటువంటి ప్రజలందరికీ నా నిండు హృదయపూర్వకమైన వందనాలు. మనం చేస్తున్న ప్రతి ఉపవాస ప్రార్థన దేవుడు ఆలకించి సియోనుల నుండి నిశ్చయముగా మనలను ఆశీర్వదించునుగాక. పరిశుద్ధ గ్రంథంలో నుంచి కొన్ని విషయాలని మనం ధ్యానించుకుందండి. యోబు గ్రంథము 6వ అధ్యాయం చూడండి. యోబు గ్రంథం 6వ అధ్యాయం 24వ వచనాన్ని చదవండి ఒకసారి. నాకు ఉపదేశము చేయుడి, నేను మౌనినై ఉండెదను. ఏ విషయమునందు నేను తప్పిపోతున్నది నాకు తెలియచేయుడి. చాలు. యోబు ఏమని మాట్లాడుతున్నాడంటే, నాకు ఉపదేశం చేయండి, దేవుని వాక్యాన్ని బోధించండి, దేవుని సత్యాన్ని తెలియచేయండి. మీరు ఉపదేశం చేసినప్పుడు నేను మౌనంగా ఉంటాను. మౌనంగా ఉండి మీరిస్తున్న ఉపదేశాన్ని నేను విని, ఉపదేశము ద్వారా ఎక్కడైతే ఏ విషయమందు నేను తప్పిపోయానని నాకు తెలిసిద్దో, ఏ విషయములో నేను తప్పిపోయానో లేదా దూరమైపోయానో వేరైపోయానో అనేది నాకు తెలిసింది. కాబట్టి మీరేం చేయాలంటే దేవుని ఉపదేశాన్ని నాకు బోధించండి, దేవుని ఉపదేశాన్ని నాకు తెలియచేయండి, దేవుని వాక్యాన్ని నాకు తెలియచేయండి. ఈ 2024లో ఈ మొదటి శుద్ధీకరణ ఉపవాస ప్రార్థనలో ఆయన ఉపదేశమే మనలో ఉన్న ప్రతి లోపము లేదా ఏ విషయములో మనం తప్పిపోయామో, ఏ విషయములో మనం దూరమైపోయామో, ఏ విషయములో దేవునికి ఆయాసకరంగా బ్రతికామో, ఏ విషయములో దేవుని బాధ పెట్టిన దినాలు ఉన్నాయో వాటన్నిటినీ యోబు తెలుసుకున్నట్లుగానే మనం కూడా తెలుసుకొని మన జీవితాన్ని, మన విశ్వాసాన్ని ప్రభు రక్తములో నిశ్చయముగా కడుక్కొందుముగాక. తెలుసుకోవాలి. ఎన్నో విషయాల్లో మనం తప్పిపోతూ ఉంటాం. ఎన్నో మార్గాలు ఉన్నాయి మన ఎదురుగా తప్పిపోవటానికి. పెద్ద పెద్ద పరిశుద్ధులే దూరమైపోయారు, తప్పిపోయారు. అందుకే యోబు కూడా అంటున్నాడు, నాకు ఉపదేశం చేస్తే నేను మౌనంగా ఉండి ఏ విషయమునందు తప్పిపోయానో నేను తెలుసుకుంటాను, లేదా నాకు తెలియచేయండి. నాకు తెలియజేస్తే వాటిని నేను సరిదిద్దుకుంటాను. దేవుని వాక్యమే తెలియపరిచేది. కరాఖండిగా ఉన్నది ఉన్నట్టుగా యథార్థముగా ఒక మనిషి లోపాలైనా, ఒక మనిషి పొరపాట్లైనా, ఒక మనిషి గుణగుణాలన్నిటిని కూడా తెలియపరిచేది ఏమిటంటే దేవుని వాక్యమే. దేవుని వాక్యము నీ దగ్గరకు వస్తున్నప్పుడు ఏ విషయంలో నువ్వు తప్పిపోయావని నీకు తెలిసిద్దో, యోబులాగా ఒకవేళ నీకు తెలియపరచటము, తెలుసుకోగలిగిన అనుభవంలో నువ్వు ఉంటావో, ఆ విషయాలను, ఆ లోపాలను, ఆ తప్పిపోయిన ప్రతి అనుభవంలో నుండి నా దేవుని ఎదుట నిశ్చయముగా నువ్వు సరిచేయబడుదువుగాక అంటాడు కదా. 13:23 అంటాడు. చూడండి ఒకసారి. నా దోషములెన్ని, నా పాపములెన్ని, నా అతిక్రమమును, నా పాపము నాకు తెలియచేయము. ఇప్పుడు ఉపదేశము చెప్పటము ద్వారా
యోబు అంటున్న విషయం ఏమిటంటే, నా దోషములేంటో, నా పాపములేంటో, నా అతిక్రమములేంటో, నా పాపము నాకు తెలియజేయండి. నేను నిశ్చయముగా ఒప్పుకుంటా ప్రభు ఎదుట, నేను సరిచేసుకుంటా నా దేవుని ఎదుట, నేను కడుక్కుంటా నా దేవుని ఎదుట. దేని ద్వారా అయ్యా అంటే, ఆయన అమూల్యమైన రక్తాన్ని నా కొరకు కార్చిండు కదా. వాస్తవమే, మానవునిగా నేను ఒకవేళ ఏ విషయంలో తప్పిపోయి ఉన్నానేమో, ఆలోచనలో అయ్యుండొచ్చు, నడవడికలో అయ్యుండొచ్చు, లేదంటే చూపులో అయ్యుండొచ్చు, మాటల్లో అయ్యుండొచ్చు, ప్రవర్తనలో అయ్యుండొచ్చు. మానవులంగా సహజంగా తప్పిపోయిన అనుభవాలు ఉంటాయి. నేను బాగున్నానన్నవారు ఎవరు లేరు. భూమి మీద ప్రతివారు చెడిపోయారని లేఖనాలు సెలవిస్తున్నాయి. అందుకే యోబు అంటున్నాడు, దేవుని వాక్యాన్ని మీరు ఉపదేశించటం ద్వారా, దేవుని వాక్యం మనతో మాట్లాడటం ద్వారా మన దోషములెన్నో, మన పాపములెన్ని, మన అతిక్రమములన్నిటిని కూడా తెలియజేసేది ఏమిటంటే దేవుని వాక్యమే. ఒకవేళ మనుష్యులు చెబితే ఒకటో రెండో చెబుతారేమో, నువ్వు ఆ మాటలో తప్పిపోయిను, లేదంటే ఆ మార్గంలో తప్పిపోయిను, ఆలోచనలో తప్పిపోయిను అని ఏదో ఒకటో రెండు మాటలు చెబుతారేమో. కానీ దేవుని వాక్యము మనం వినటానికి ఆసక్తి కలిగి ఉన్నప్పుడు, దేవుని స్వరాన్ని, ఉపదేశాన్ని మనం ఆలకించటానికి మనల్ని మనం సరిచేసుకున్నప్పుడు, ఒకటి కాదు రెండు కాదు, మన దోషాలు, మన పాపములు, మన అతిక్రమములన్నిటినీ కూడా తెలియపరిచేది ఏమిటయ్యా అంటే దేవుని ఉపదేశం మాత్రమే. అందుకే యోబు అంటున్నాడు, ఆ పరిస్థితిలో ఉండి కూడా, రోగ పరిస్థితిలో ఉండి, శోధనలు చేయిస్తున్న పరిస్థితిలో ఉండి, భయంకరమైన వ్యాధితో ఉన్న, బలహీనతలో ఉన్నా కానీ తన బాధ అంతా ఏమిటో తెలుసా? ఒకవేళ నా రోగానికి కారణం నా పాపమేమో, నేను జయిస్తున్న ఈ శోధనలు, జయించలేకపోతున్న ఈ శోధనలకు కారణం నా అతిక్రమములేమో, నా పొరపాట్లేమో ఉన్నాయేమో, నేను తప్పిపోయిన అనుభవాలు ఉన్నాయేమో. ఈరోజు చాలామంది లేవలేకపోతున్నారు చేసిన పాపాలను బట్టి, అతిక్రమములను బట్టి, దోషములను బట్టి. ఇంకా కోలుకోలేకపోతున్నారు భూమి మీద చాలామంది. తరతరాలకు పిల్లల ఒడిలోకి శాపాలు వచ్చి పడుతున్నాయి. తల్లిదండ్రులు చేసిన శాపమే పిల్లల ఒడిలోకి వస్తుంది. తల్లిదండ్రులు ఏమి కాదులే అన్నట్లుగా వాళ్ళ ఇష్టానుసారం వాళ్ళు బ్రతుకుతున్నారులే కానీ ఎంతోమంది వారి పాపములు, దోషములు మూటగట్టుకొని వచ్చి ఇంట్లో పెడుతున్నారండి. కానీ యోబు నిర్ణయం అంతా ఏమిటంటే, ఇంకా నాలో పాపం ఉన్నదేమో, తను అప్పటికి శిక్షలో ఉన్నాడు, శిక్షను భరిస్తుండు. ఏవండి, భయంకరమైన వ్యాధిగ్రస్తమైన జీవితంలో ఉన్నాడు, అన్నిటినీ కోల్పోయిండు, నష్టపోయిండు. ఆ పరిస్థితిలో ఉండి కూడా యోబు నిరీక్షణ అంతా ఏమిటంటే, ఇంకా ఎక్కడన్నా నా దేవుని దృష్టికి నేను పాపం చేస్తున్నానేమో, ఇంకా నా దేవుని దృష్టికి నేను దోషినై ఉన్నానేమో, నా అతిక్రమములు ఇంకేమన్నా నాకు బరువు ఎక్కుతున్నాయేమో. కాబట్టి దేవుని వాక్యము ద్వారా, దేవుని ఉపదేశాన్ని మీరు నాకు ఇవ్వటం ద్వారా, ఆ ఉపదేశాన్ని బట్టి నా అతిక్రమములెన్నో, నా పాపములెన్నో, నా దోషములెన్నో నాకు తెలియజేయండి. తెలియజేస్తే నా దేవుని ఎదుట నేను ఒప్పుకుంటాను. తెలియజేస్తే నా దేవుని ఎదుట నేను పశ్చాత్తాపడతాను. ఒకవేళ తెలియకుండానే అలాగే ఉంచుకుంటే దేవుని దృష్టిలోనంట వేశ్యదారులమైతూ అంట. మనం తెలిసినా కానీ ఒప్పుకోకుండా, ఈ విషయంలో తప్పిపోయాను, ఈ విషయంలో పాపం చేశాను, ఈ విషయంలో అతిక్రమం చేశా, ఈ విషయంలో దోషమై ఉన్నాను అని తెలిసి కూడా పాపాన్ని రొమ్ములో గప్పి పెట్టుకొని ఉంటేనంట పరమనున్న దేవుని దృష్టికి వేశ్యదారునగుతానంటుండు యోబు. అదే యోబు అంటుండు, మీరు నాకు తెలియచేయకపోతే, దేవుని వాక్యాన్ని బోధించకపోతే, దేవుని ఉపదేశాన్ని నాకు ఇవ్వకపోతే, నా పాపములెన్నో నాకు తెలియదు, నా దోషములెన్నో నాకు తెలియదు, నా అతిక్రమములెన్నో నాకు తెలియదు. కాబట్టి వాటన్నిటిని ఇప్పుడు నేను నా రొమ్ములో కప్పిపెట్టుకొని పరమనున్న దేవుని దృష్టికి నేను ఎలాగున్నానంటే వేశ్యదారులాగా ఉన్నానంటుండు యోబు. కాబట్టి వేశ్యదారి బ్రతుకును బ్రతకటం కంటే, పూటకొక వేషం వేసుకొని బ్రతకటం కంటే, రోజుకొక వస్త్రాన్ని ధరించుకొని బ్రతకటం కంటే,
రోజుకొక ఆలోచన, పూటకొక ఆలోచన, నెలకొక ఆలోచన, సంవత్సరానికి ఒక ఆలోచనతో బ్రతకటం కంటే దేవుని ఉపదేశాన్ని నాకు చేయండి, దేవుని వాక్యాన్ని నాకు బోధించండి. తద్వారా నా రొమ్ములో కప్పిపెట్టుకున్న ప్రతి పాపమును నా దేవుని ఎదుట నేను ఒప్పుకుంటానని భక్తుడు కరాఖండిగా సేవకులతోనూ, దేవునితోనూ, ఎదుటున్న సేవకులతోనూ, ఎదుటున్న విశ్వాసులతో పోరాడుతున్నాడండి. లేదంటే నువ్వు ఒప్పుకోకపోతే ఇంకా ఈ శుద్ధీకరణ కొడుకులో నిన్ను శుద్ధి చేసుకోకుండా నీ కుటుంబం కొరకు, నీ పిల్లల కొరకు, నీ కొరకు ఒక శుద్ధీకరణ అయిన ఆలోచన లేకుండా ఏమి కాదులేని ఒక అనుభవంతో నువ్వు ముందుకెళ్ళిపోతే అది వేషధారణ ఇద్దని భక్తుడే అంటున్నాడు. చూడండి ఆ మాట 31వ అధ్యాయము 34వ వచనములో ఉండిద్ది ఆ మాట. మహాసమూహమునకు భయపడియు కుటుంబముల తిరస్కారమునకు దడిచియు నేను మౌనముగా నుండి ద్వారము దాటి బయట వెళ్ళక రొమ్ములో నా పాపము కప్పుకొని ఎడలా పరమనున్న దేవుని దృష్టికి నేను వేషధారినవుతానంటుండ్రు. పాపముకు వేళ పక్కెమటోడికి తెలియకపోవచ్చులే కానీ మన పాపం, నీ పాపం నీకు తెలిసిన తర్వాత కూడా దాన్ని ప్రభు ఎదుట ఒప్పుకోకపోతే అది వేషధారణ అంటుండ్రు. నీలో ఏ దోషం ఉందో నీకు తెలిసిన తర్వాత, నీలో ఏ అతిక్రమం ఉందో నీకు తెలిసిన తర్వాత, నీలో ఏ పాపం ఉందో నీకు తెలిసిన తర్వాత దేవుని ఎదుట ఒప్పుకోకపోతే అది రొమ్ములోనే కప్పిపెట్టుకుంటే అది దేవుని దృష్టికి వేషధారణ జీవితం అంట. నేను ఎన్నోసార్లు చెప్పాను, ఒకసారి దేవుడు వేశ్యనైనా క్షమిస్తాడేమో కానీ వేషధారిని క్షమించడు. వేషధారణ, వేషంతో బ్రతికే వాళ్ళని క్షమించడు. పూటకొక వేషం వేసుకొని రోజుకొక వేషధారణ బ్రతుకుతో బ్రతికే వాళ్ళని దేవుడు క్షమించడు. అందుకే యోబు ఆ పరిస్థితిలో ఉండి కూడా తనను తాను పరీక్షించుకోవడానికి ఇష్టపడుతున్నాడండి. నా రొమ్ములో ఇంకేమన్నా నేను పాపం కప్పిపెట్టుకొని ఉన్నానేమో, నా రొమ్ములో ఇంక నేనేమన్నా అతిక్రమం కప్పిపెట్టుకొని ఉన్నానేమో, నా దోషములన్నో నాకు తెలియచేయండి, నా దేవుని ఎదుట నేను ఒప్పుకుంటానని చెప్పేసి ఒక ఉన్నతమైన ఆలోచన భావంతో, ఒక ఉన్నతమైన ప్రార్థన జీవితంతో భక్తుడు ప్రభు ఎదుట ప్రార్థన చేస్తున్నాడు. మానవుడు తప్పిపోతాడంటే తప్పనిసరిగా తప్పిపోతాడు. ఎందుకో తెలుసా? మన ఎదుట అనేకమైన విషయాలు ఉంటాయి, అనేకమైన మార్గాలు ఉంటాయి, అనేకమైన పనులు ఉంటాయి, అనేకమైన పనులు, ప్రయత్నాలు, ఆలోచనలు, మాటలు ఉంటాయి. కాబట్టి తప్పనిసరిగా మానవుడు తప్పిపోతాడు. కాబట్టి తప్పిపోయింది ఎక్కడ? యోబు అంటున్నట్టుగా ఏ విషయంలో నేను తప్పిపోయానన్నది 2024లో నువ్వు పరీక్షించుకోవాలి. ఎక్కడ తప్పిపోయా, ఏ విషయంలో తప్పిపోయా, ఏ మార్గంలో తప్పిపోయా, ఏ మాటలో తప్పిపోయా, ఏ మనిషి మాటను బట్టి నేను తప్పిపోయా అన్నది నువ్వు పరీక్షించుకుంటే చాలు. యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం చూడండి ఒకసారి. యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం చూడండి. అనేక విషయములలో మనమందరము తప్పిపోవచ్చున్నామంట. ఏ విషయంలో? మనమందరం అని అన్నాడుగా, నేనని అన్నాడా? అనలేదు. అనేక విషయాల్లో మనమందరము తప్పిపోవచ్చున్నాము. కాబట్టి మనల్ని మనం సరిచేసుకోవాలి. మనల్ని మనం సరిచేసుకొని ప్రభు ఎదుట ఒక పశ్చాత్తాపంతో కూడిన ప్రార్థన చేయాలి. ఇక్కడ కూర్చున్న ప్రతి వారు ఏదో ఒక విషయంలో తప్పిపోయిన వాళ్ళే. ఏదో ఒక విషయంలో ఈ 2024 సంవత్సరంలో తప్పిపోయి ఉంటారు. మాటను బట్టో, చూపును బట్టో, ఆలోచన బట్టో, తలంపులను బట్టో, నడవడికను బట్టో పరిగెత్తాల్సిన దగ్గరికి పరిగెత్తకుండా, కూర్చోవలసిన చోట కూర్చోకుండా, నిలబడాల్సిన చోట నిలబడకుండా, మాట్లాడాల్సిన మాట మాట్లాడకుండా, చేయాల్సిన ప్రయత్నాలు చేయకుండా, ప్రభువు మీద ఆధారపడాల్సిన దినములో ఆధారపడకుండా ఏదో ఒక విషయంలో నువ్వు తప్పనిసరిగా తప్పిపోయే దేవుని మందిరంలో నువ్వు ఉన్నావు. నేను తప్పిపోలేదయ్యా అంటే మాత్రము అది సరైన అనుభవం కాదు. ఏదో ఒక విషయంలో తప్పిపోయారు. అందుకే యాకోబు అంటున్నాడు, మనమందరం అనేక విషయములలో తప్పిపోయిన వారమై ఉన్నాం. యోబు కూడా అదే అంటుండు,
మీ దేవుని ఉపదేశము నాకు చెయ్యండి. నేను మౌనంగా ఉండి కూర్చొని వాక్యము వింటా. ఏ విషయమునందు నేను తప్పిపోయానో అది నాకు తెలియచేయండి. స్తోత్రం చేద్దామా. తెలియచేసినప్పుడు ఆ తప్పిదమును ప్రభు ఎదుట ఒప్పుకోవాలి. అదే శుద్ధి చేసుకోవటం అంటే. శుద్ధీకరణ అంటే తప్పిపోయిన అనుభవంలో బయటికి రావటమే. ఏ విషయంలో తప్పిపోయావని నువ్వు అనుకున్నావో ఆ విషయంలో ప్రభు చెంతకొచ్చి, ఇదిగో ఈ విషయంలో నేను తప్పిపోయానయ్యా, ఈ మాటల్లో నేను తప్పిపోయాను, ఎలరాని చోటకు వెళ్ళాను, కూర్చోరాని చోట కూర్చున్నాను, నిల్చోరాని చోట నిలబడ్డాను, ఇదిగో స్నేహం చేయరాని వారితో స్నేహం చేశాను, ఎప్పుడు వారితో నేను తిరిగిన దానిని కాదు, తిరిగిన వాడిని కాదు, కానీ ఎందుకో అలవాటు పడిపోయాను, వారితోని స్నేహం ఎక్కువైపోయింది, వారితో ముచ్చట్లు ఎక్కువైపోయింది, వారితో అనవసరమైన ఆలోచనలు, నేను కూడా పాలిభాగస్తురాలను అవుతున్నాను, తెలియకుండానే నేను కూడా తప్పిపోయానని ఒకవేళ నువ్వు అనుకున్నప్పుడు, ఇదిగో దేవుని ఉపదేశము ద్వారా, దేవుని వాక్యమే నీ దగ్గరకు వచ్చి మాట్లాడుతుంది కాబట్టి, ఆ తప్పిపోయిన అనుభవంలో నుండి ఇదిగో ఈ విషయంలో నేను తప్పిపోయాను, నన్ను సరిచేయి ప్రభు అని ప్రభు ఎదుట ప్రార్థన చేసినప్పుడు నా దేవుడు నిశ్చయముగా నీకు సహాయం చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అసలు ఏ విషయంలో తప్పిపోతారు? ఒక మాట చూడండి, కీర్తనలు 38వ కీర్తన చూడండి. కీర్తనలు 38వ కీర్తన 10వ వచనం చదవండి. 38:10. నా గుండె కొట్టుకొనుచున్నది, నా బలము నన్ను విడిచిపోయాను, నా కనుదృష్టి అంతయు తప్పిపోయానంట. దేని విషయంలో తప్పిపోయిండు? కనుదృష్టి విషయంలో నేను తప్పిపోయాను. నిజమే, దావీదు తన పని తాను చేసుకుంటున్న పరిస్థితులలో, బెత్షెబా తన పనిలో తాను ఉన్నప్పుడు మేడగది మీదకెక్కి అందరూ యుద్ధములో ముఖమ్ముడిగా యుద్ధానికి వెళ్ళినప్పుడు ఒంటరిగా ఎలోనుగా ఉండి, ఏమండి, చూడరానిది చూసి కళ్ళును మోసం చేసుకున్నాడు దావీదు. ఇప్పుడు దావీదు అంటున్నాడు కదా, నా బలం విషయంలో నేను తప్పిపోయాను, నా కనుదృష్టి విషయంలో నేను తప్పిపోయాను. కనులకు రమ్యమైనది ఏది అగపడితే అది కావాలనుకున్నవంటే దాని అర్థం ఏంటో తెలుసా? ఆ విషయంలో నువ్వు తప్పిపోయావని అర్థం అన్నమాట. కనులకు రమ్యముగా ఉన్నది, కనుదృష్టి మీద ఆసక్తి నిలిపేది ఏదైతే ఉన్నదో అది దేవునికి ఇష్టము కానిదైతే, దేవుని దృష్టిలో మంచిది కాదైతే, దేవునికి విలువను కానిదైతే, అది నీ వరకే విలువైందనుకుంటే, నీ వరకే ఇష్టమైందనుకుంటే, ఆ విషయంలో తప్పనిసరిగా నువ్వు తప్పిపోయినట్టే. అందుకే మొదటిగా భక్తుడు అంటున్నాడు, నా బలం విషయంలో నేను తప్పిపోయాను, నా కనుదృష్టి అంతయు నన్ను తప్పిపోజేసింది, మోసం చేసింది. దావీదు కనుదృష్టి మోసం చేసింది, తప్పిపోయిండు కాబట్టే నా కనుదృష్టి విషయంలో నేను తప్పిపోయానని వేడుకుంటున్నాడు. సంసోను బలం విషయంలో తప్పిపోయిండు, చూపు విషయంలో తప్పిపోయిండు. ఏమండి, ఫిలిష్తీయులైన దెలీలను చూసిండు అని రాయబడి ఉంది. అక్కడ చూసిన వెంటనే మోహించాడని రాయబడి ఉంది. దానికి అర్థం ఏమిటంటే, తన కనుల విషయంలో తాను నిబంధన చేసుకోలేకపోయిండు, తన శరీరానికి తాను నిబంధన చేసుకోలేకపోయిండు, తన నడకకి తాను నిబంధన చేసుకోవటం చేతగా లేదు. కనుకని ఇప్పుడు బలములో మోసపోయిండు, కనుదృష్టి విషయంలో తప్పిపోయిండు భక్తుడు. ఇలాగే ఎంతోమంది బలం విషయంలో, కనుదృష్టి విషయంలో తప్పిపోయారు. ఆ విషయంలో కూడా యోబు అంటాడు కదా, నా కనులకు నేను నిబంధన చేసుకుంటాను అంటాడు. స్తోత్రం చెప్పండి. అంటే ఎవరు నిబంధన చేసుకుంటారంటే, వాక్యము వినేవాళ్ళు నిబంధన చేసుకుంటారు. అందుకే కదా యోబు అన్నది, ఉపదేశం చెయ్యండి నాకు, దేవుని వాక్యాన్ని బోధించండి నాకు, నేను మౌనముగా ఉంటాను, దేవుని ఉపదేశము ద్వారా ఏ విషయంలో నేను తప్పిపోయానో ఆ విషయాన్ని నేను సరి చేసుకొని బాగుపడతానని చెప్పేసి అని అంటున్నాడండి. భక్తుడేమో నా బలములో నేను తప్పిపోయాను అంటున్నాడు, సంసోను బలములో తప్పిపోయిండు, దావీదు కనుదృష్టి విషయంలో తప్పిపోయిండు,
సంసోను కనుదృష్టి విషయంలో తప్పిపోయిండు. వీళ్ళిద్దరికీ వేరియేషన్ ఏంటో తెలుసా? రమ్యముగా ఉన్న దానిని కోరుకున్నారు, అందంగా ఉన్న దానిని కోరుకున్నారు. ఏమండి, అది దేవునికి ఇష్టం లేదు. దేవునికి లోపడి జీవిస్తే అంతకన్నా రమ్యమైన జీవితాన్ని, సుందరమైన జీవితాన్ని, ఏమండి, కృప కావాల్సినది సమృద్ధిగా దేవుడు తప్పనిసరిగా ఇచ్చేవాడే వాళ్ళకి. కానీ వాళ్ళు ఆగలేదు, తొందరపడ్డారు. చూపు విషయంలో బలము నమ్ముకొని తప్పిపోయారు చాలామంది. దేవునికి దూరమైపోయిన వాళ్ళ బలాన్ని నమ్ముకొని ఎంతోమంది వారి అందాన్ని, వారి ఐశ్వర్యాన్ని నమ్ముకొని, వారి కనులను నమ్ముకొని దేవునికి దూరం అయిపోయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఇదిగో ఇప్పుడు చూడండి, భక్తుడు అంటున్నాడు, నా బలము నన్ను విడిచిపోయింది, నా కనుదృష్టి అంతయు తప్పిపోయిన పరిస్థితిలో నేను ఉన్నాను అంటున్నాడు. కానీ యోబు ఏమంటున్నాడు? 31:1 ఉండింది. ఏమన్నా తెలుసా? నా కనులతో నేను నిబంధన చేసుకుంటుని, కన్యకలను నేను ఎలాగ చూచుదును. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కనులకి ఏం చేసుకున్నాడంట? అందరు చెప్పాలి. ఏం చేసుకున్నాడు? నిబంధన చేసుకున్నాడు. కనులకి చాలా అగపడతాయండి. రమ్యమైనవి అగపడతాయి, సుందరమైనవి అగపడతాయి, కోరుకున్నది అగపడింది, కోరుకోలేనిది కూడా అగపడింది కన్నులకి. కన్ను ఎంత చిన్నది, చాలా చిన్నది, కానీ దానికి ఎంత పెద్ద ప్రపంచం అగపడిద్దో. ఆ కృప ఎవరిచ్చాడంటే దేవుడే ఇచ్చిండు. స్తోత్రం చెప్పండి. చూసిందల్లా కావాలనిద్ది కన్ను. ఏమనిద్ది? చూసిందల్లా కావాలనిద్ది. కన్నుకు ఆశ ఎక్కువ. ఆ కన్నులో ఉన్న ఆశే మనస్సుకు తీసుకొచ్చి అంటించింది. వెంటనే మనస్సు అది నాకు కావాలనిద్ది. దీని ద్వారా జరిగేది ఏమిటంటే, కనుదృష్టి విషయంలో తప్పిపోతున్నారు చాలామంది. ధరించుకునేవి కానీ, తినేవి కానీ, సంపాదించే విషయంలో కానీ, తెచ్చుకునే విషయంలో కానీ, పెట్టే విషయంలో కానీ, ప్రతిదీ చాలా జాగ్రత్తగా, ఎదుటివారిని చూసే విషయంలో కూడా ఒక నిబంధనను చేసుకోవాలి కన్నులకి. యోబు అదే అంటున్నాడు. భక్తుడేమో, దావీదేమో, నా కనుదృష్టి విషయంలో నేను తప్పిపోయాను అంటుండు. సంసోనేమో నా బలం విషయంలో నేను తప్పిపోయాను అంటుండు. దేవుని కృపను పొందిన వారండి వాళ్ళు. ఏం పొందిన వాళ్ళు? అందరు చెప్పండి. దేవుని కృపను పొందిన వాళ్ళు. అయినా కానీ ఒక అవిటితనం ఉంది వాళ్ళల్లో. కృప పొందారు కానీ అవిటితనం అయితే ఉంది. ఏంటి అవిటితనము? ఒప్పుకుంటున్నారు, నా కన్నుల విషయంలో నేను తప్పిపోయాను, నా బలాన్ని నమ్ముకున్నానులే కానీ బలం విషయంలో నేను తప్పిపోయాను. దీనంతటికీ గల కారణం స్త్రీ అని చెప్పేసి పర్టికులర్గా ఇద్దరు జీవితంలో రాయించి పెట్టారు. నిబంధన లేకపోతే తప్పిపోతాం. నిబంధన ఉంటే ఎంతవరకు అవసరమో అంతవరకు చూడగలుగుతాం, ఎంతవరకు అవసరమో అంతవరకు పరిధిలో ఉండగలుగుతాం, ఎంతవరకు అవసరమో అంత పరిధిలోనే మాట్లాడగలుగుతాం మనం. నిబంధన లేకపోతే కనులు మనల్ని ఏం చేస్తాయి చెప్పండి? మోసం చేస్తాయి, తప్పిపోయిన అనుభవాల్లో నిలబెడతాయి. అందుకే అంటున్నాడు పౌలు, అందుకే యోబు అంటున్నాడు, నా కనులకు నేను నిబంధనను చేసుకుంటుని. స్తోత్రం చెప్పండి. కిందకు వచ్చాకంటాడు 2వ వచనంలో, అలాగు చేసిన ఎడల పరమనున్న దేవుని ఆజ్ఞ ఏమగును. దేవుని ఆజ్ఞను నేను మేరకుండా బ్రతికినట్లేక అలాగు చేయటాన్ని బట్టి, ఎలాగా? జీవితానికి ఒక నిబంధన, శరీరానికి ఒక నిబంధన, కనులకు ఒక నిబంధన, ప్రతిదానికి ఒక నిబంధనను మనం ఏర్పాటు చేసుకున్నప్పుడు తప్పిపోకుండా నిలబడటానికి అవకాశాలు చాలా ఉన్నాయి. యెషోపెదురుగా రమ్యంగా తయారై వచ్చింది ఫరో భార్య, అందంగా తయారై వచ్చింది. యెషోపు అవకాశం ఉన్నా కానీ, రమ్యంగా అగపడ్డా, అందంగా అగపడ్డా కానీ ఆమెని కనీసం దరిదాపులకు కూడా రానివ్వలేదండి. దాని అర్థం అంటాడు కదా, నా దేవుడు చూస్తున్నాడు, చూస్తున్న దేవుని ఎదుట నేను ఎలాగా మోసపూరితమైన అనుభవాన్ని చేసి పాపము చేసి నేను మూట కట్టుకుంటాను అంటుండు. స్తోత్రం చెప్పండి.
దేవుడు చూస్తున్నాడు. నా కనులతో నేనేమి చూస్తున్నానో, నా కనులతో నేనేమి సంపాదిస్తున్నానో, నా కనులతో నేను ఎక్కడ తప్పిపోతున్నాను అన్నది దేవుడు చూస్తున్నాడు. కాబట్టి నేను తప్పిపోను, నాకు అవసరం లేదని యోసేపు తన కనులను కాపాడుకోవడమే కాక, తన శరీరాన్ని కాపాడుకోవటం కాక, తన జీవితాన్నే తప్పిపోని మార్గములో నిలబెట్టుకున్నటువంటి యోధుడు యోసేపు. స్తోత్రం చెబుదామా? హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో ఏ విషయమునందు నువ్వు తప్పిపోయేవని నీకు తెలిసిందో, చాలా విషయాలు యాకోబులో మనం చదువుకున్నాం. అనేక విషయాలలో మనం అందరము తప్పిపోవచ్చున్నాము. నేను తప్పిపోలేదంటే గనక నువ్వు వేషధారివే అని అర్థం. ఏదో ఒక విషయంలో చిన్న ఆలోచనలో కూడా నువ్వు తప్పిపోయిన అనుభవాలు ఉండొచ్చు. మాటలో, ప్రవర్తనలో, చూపులు, నడవడికలు, ఏదో ఒక విషయంలో నువ్వు తప్పిపోయి ఉండొచ్చు. రెండో విషయం, కనులతో ఎక్కడో నువ్వు తప్పిపోయి ఉండొచ్చు. అబ్బా అన్న గడియలు కూడా ఉండొచ్చు ఎక్కడక్కడ. అందుకే దేహానికి దీపం ఏంటంట? కన్ను. అది తేటగా ఉండాలంటాడు యేసు ప్రభు. దాన్ని జాగ్రత్తగా ఉంచాలంటాడు. నీ కనులో ఏది నువ్వు ఊహించుకొని కానీ అది వ్యభిచారంతో సమానం అంటాడు. వ్యభిచరించినట్లుగానే అంటాడు. కాబట్టి చాలా జాగ్రత్తగా నీ కనులు తప్పిపోకుండా చూసుకోవాలి. తప్పిపోయిన అనుభవాలే ఉంటే గనక దానిని మరల రియలైజ్ అయ్యి ప్రభు ఎదుట నేనేమంటాను తెలుసా? ఈరోజు దేన్ని రమ్యమనుకున్నావో, దేనిని అందంగా ఉందనుకున్నావో, నీ కనులు ఆశించిందని నువ్వు తీసుకొచ్చి పెట్టుకున్నావో, దానిని బట్టి ఒకరోజు నీకు నష్టమే కానీ ఉపయోగం మాత్రం ఉండదు. ఆకాను తీసుకొచ్చుకున్నాడు కనులకు రమ్యంగా ఉందని, అందంగా ఉందని బంగారు సేన వస్త్రాన్ని తీసుకొచ్చుకున్నాడు. తీసుకొచ్చి ఎక్కడ పెట్టిండు? గుడారములో లోపల పెట్టిండు అని ఉండిద్ది. గుడారము లోపల ఇసుక తీసి ఇసుకలో దాచిపెట్టిండంట దాన్ని. దేన్ని? బంగారపు కమ్మినను సినారు వస్త్రాన్ని. కనులకు రమ్యంగా ఉన్నది, అందంగా ఉంది, ఎవరు ఆశించలేదు. కానీ ఆకాను మాత్రమే దానిని ఇష్టముగా ఎంచుకున్నాడు, ప్రీతిగా ఎంచుకున్నాడు, విలువదనుకున్నాడు. అంతే. తీసుకొచ్చి ఎక్కడ పెట్టుకున్నాడు? ఇంట్లో పెట్టుకున్నాడు. ఇంట్లో పెట్టుకున్నాడు కానీ సంతోషము లేదు, సమాధానము లేదు, నెమ్మది లేదు, ఆదరణ లేదు. తద్వారా నష్టం. తర్వాత అనుకున్నాడు, నా కనులు నన్ను మోసం చేసినాయి, నా మనస్సు నన్ను మోసం చేసింది, నా హృదయం నన్ను మోసం చేసింది అని తర్వాత అనుకున్నాడు. కానీ ఉపయోగం ఏముందండి? జీవితమే నాశనం అయిపోయింది. దేవుని కృప వేరైపోయింది, దేవుని బలం వేరైపోయింది, దేవుని ఆత్మ లేదు ఆకాన దగ్గర, ప్రార్థన నడిపింపు లేదు, ప్రార్థనలో ఉజ్జీవం లేదు, కన్నిటి ప్రార్థన లేదు, ఏమీ లేదు. దిగంబర తత్వములో నిలబడినట్లుగా అయిపోయింది ఇప్పుడు పరిస్థితి. తానుతో పాటు తన కుటుంబం కూడా రాళ్లతో కొట్టబడి చంపబడ్డారు, శిక్షకు అర్హులైపోయారు. ఒకరోజు మన కనులతో మనం చేసిన ప్రతి తప్పిదము మనల్ని ఇబ్బందుల్లో పెట్టేసిద్ది. ఒకరోజు మనల్ని బాధ పెట్టిద్ది. అది చాలా జాగ్రత్తగా నిబంధన చేసుకొని బ్రతుకుదుమగాక. రెండో మాట చూడండి, కీర్తనలు 58వ కీర్తన చూడండి. ఇంకే విషయంలో తప్పిపోతాం మనం? కీర్తనలు 58వ కీర్తన 3వ వచనం చూడండి. తల్లి కడుపున పుట్టినది మొదలుకొని భక్తిహీనులు విపరీతమైన బుద్ధి కలిగి ఉందురు, పుట్టిన తోడనే అబద్ధములాడుచు తప్పిపోతున్నారు. ఏ విషయంలో తప్పిపోతున్నారంట? చెప్పండి. ఏ విషయంలో? అబద్ధం విషయంలో తప్పిపోతున్నారు. ఈ రెండు చాలా ప్రమాదం అండి. జీవితం మొత్తం మీద ప్రమాదకరం ఏంటంటే అబద్ధము, కనుచూపు, శరీర నిబంధన. ఈ మూడు పర్ఫెక్ట్గా ఉంటే చాలు.
ఇక ఎక్కడకు పోయినా కానీ నువ్వు తప్పిపోవు. భక్తులు ఎంతోమంది దేవునికి వేరైపోవటానికి గల కారణం కూడా ఇదే అబద్ధం. కయ్యను చూడండి, నీ తమ్ముడైన హేబేలు ఎక్కడున్నాడు అన్నాడు. ఒప్పుకోవచ్చు కదా, నాకు కోపం వచ్చింది ప్రభువా, నేనే ఒక దెబ్బ కొట్టాను, అన్ఎక్స్పెక్టెడ్గా చనిపోయిందంటే ఒప్పుకున్నట్టయితే కృప ఇచ్చేవాడే కదా దేవుడు. ఇవ్వడా? ఇస్తాడు. గెహజీ చూడండి, ఆశపడ్డానయ్యా, ఏదో తొందరపడి అందరూ పోతున్నారని నేను కూడా పోయాను, అందరూ పరుగులెత్తుతున్నారు నేను కూడా పరిగెత్తాను, అందరూ ఆశపడుతున్నారట్టుగా నేను కూడా ఆశపడి ఏదో దొరికిద్దన్న ప్రయాసతో పోయి ఆశతో తెచ్చుకున్నానయ్యా అని ఒక్క మాట సేవకుడితో అంటే ఏమన్నా తప్పు ఉందా? లేదు కదా. నీ పక్షాన నిలబడి ప్రార్థన చేస్తాడు కదా సేవకుడు. అయ్యా గెహజీ తప్పు చేసిండు ప్రభు, గెహజీ పొరపాటు చేసిండయ్యా, గెహజీ దొంగతనం చేసిండయ్యా, గెహజీ మూర్ఖంగా మాట్లాడిండయ్యా అని కనీసం యథార్థంగా చెప్పుకోవటాన్ని బట్టి సేవకుడన్న పశ్చాత్తాపంతో కూడిన ప్రార్థన చేస్తాడు కదా. చేస్తాడా చేయడా? చేస్తాడు. కానీ ఒక అబద్ధం ఏం చేసిందో తెలుసా? దైవ దర్శనాన్ని కోల్పోయిండు, సేవ అనుభవాన్ని కోల్పోయిండు. ఎలీషా తర్వాత సేవకుడు ఎవడయ్యా అంటే గెహాజీయే, గొప్ప సేవకుడు. ఏలియా 7 అద్భుతాలు చేస్తే ఎలీషా 14 అద్భుతాలు చేసిండు. స్తోత్రం చెప్పండి. ఏలియా ఒక్క వ్యక్తిని బ్రతికిస్తే ఎలీషా ఎంతమందిని బ్రతికించిండు తెలుసా? 2 బ్రతికించిండు. కృప సమృద్ధిగా దిగొచ్చిందండి ఎలీషా మీదకి. తర్వాత ఎవరు జనరేషన్లో వెళ్ళి చూస్తే గెహజీయే ఉన్నాడు. దేవుని ఏర్పాట్లో ఉన్నవాడే, సేవకుడి దగ్గర ఎదుగుతున్నవాడే, సంఘములో ఉన్నవాడే, ప్రధాన కార్యదర్శిగా ఉన్నవాడే, సంఘ పెద్దగా నిలిచినవాడే, ఒక అనుభవంతో నిలిచాడు, పాటలు పాడేవాడు, ఆరాధన చేసేవాడే. గెహజీ ఎక్కడా కూడా లోటు లేనివాడే. సేవకుడికి లోటు లేదు, గెహజీకి కూడా లేదు. సమృద్ధిగా భోజనం ఉంది, బ్రతుకుతున్నారులే. కానీ ఒక్క అబద్ధమే తన జీవితాన్ని నాశనం చేసి పడేసింది. అబద్ధం ఎంత ప్రమాదకరమైందంటే దానంత ప్రమాదకరమైనది ఈ భూమి మీద మరొక ఆయుధం లేనే లేదు. అగపడని రోగం ఏంటో తెలుసా? అబద్ధం. పైకి అగపడే రోగాలు చాలా ఉంటాయి, కంటికి అగపడే రోగాలు ఉంటాయి, కొన్ని అగపడని రోగాలు ఉంటాయి. అవి ఎంత కృంగదీస్తాయో మనిషిని. జ్వరం కంటికి అగపడిద్దా? అగపడదు. కానీ శరీరానికి వచ్చిందంటే ఎంత బాధ పెట్టిద్దో, మనిషిని అతలా కుతలం చేసిద్దండి. దాన్ని పట్టుకోలేం మనం. ఇది జ్వరము అని చూపించగలుగుతావా? చూపించలేం. అంతకన్నా ప్రమాదకరమైనది ఏంటో తెలుసా? అబద్ధం. అబద్ధ విషయంలో తప్పిపోయావేమో, ఏ విషయంలోనూ తప్పిపోయినా కానీ దానిని ప్రభు చెంతకొచ్చి వేడుకోవటమే శుద్ధీకరణ. స్తోత్రం చెప్పండి. కనుల విషయంలో, బలము విషయంలో, ఈ 2024లో చాలామందిని తప్పిన మార్గాల్లో నిలబెట్టిని. 1 బలము, 2 కనులు, 3 అబద్ధం. ఈ 3 విషయాలను నువ్వు సరి చేసుకోగలిగితే ఇంకా 3 రోజులు ఉంది ఈ 2024. స్తోత్రం చెప్పు. ఎన్ని రోజులు ఉంది? 3 రోజులు ఉంది. ఈ 3 రోజుల్లో ఇంక ఏ విషయములో అయితే నువ్వు లోపాలైతే సరి చేసుకోవాల్సిందో వాటన్నిటిలో కనుక నువ్వు సరి చేసుకుంటే 2025లో నువ్వు పొందుకోబోయే వాగ్దానం నువ్వు చేతిలో తనకు మునిపే ఒక ఉన్నతమైన కృపను దేవుడు నీ జీవితంలో చేస్తాడు. ఎప్పుడో తెలుసా? మనల్ని మనము సరి చేసుకోవటానికి ఇష్టపడ్డప్పుడు. యోబు అదే అంటాడు, నాకు ఉపదేశం చెయ్యండి, రొమ్ములో నా పాపం ఉందేమో, ఇంకా ఒప్పుకోని దోషాలు ఉన్నాయేమో, అతిక్రమములు ఉన్నాయి, మీరు బోధించండి, నేను మౌనంగా ఉండి తెలుసుకుంటాను. నా కనులకు నిబంధన చేసుకుంటాను, నా పెదవులకు నిబంధన చేసుకుంటాను, నా బలమును నమ్ముకొని నేను పరిగెత్తను. ఏమండి, చాలా విలువైనది. నేను ఏమంటాను తెలుసా? తప్పిపోయిన అనుభవంలో నేను ఉంటే గనక
నువ్వు ఒప్పుకొని ప్రభు చెంతకు రావాలే కానీ నా దేవుడు నిశ్చయముగా నిన్ను కౌగిలించుకుంటాడు. హల్లెలూయా. లోకాసువార్త 15:24 చూడండి ఒక మాట. లోకాసువార్త 15:24. ఈ నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికెను. ఏమైందంట?